ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈ రోజుల్లో కిడ్నీలో స్టోన్స్ అనేవి వయసులో ఉన్న పిల్లలకి ఎక్కువగా వచ్చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు వాడే కూల్ డ్రింక్స్ కానీ మరి డార్క్ చాక్లెట్స్ కానీ కొన్ని ఆక్సిలేట్స్ ఎక్కువ ఉండే పదార్థాలు ఎక్కువ తీసుకోవటం, కొన్ని సాఫ్ట్ డ్రింక్స్ ఎక్కువ త్రాగటం, దీనితో పాటు మంచినీళ్ళు తక్కువ తాగటం మరి కిడ్నీలో స్టోన్స్ ఎక్కువ కారణం అవుతున్నాయి. కాల్షియం ఆక్సిలేట్ క్రిస్టల్స్ ఈ రెండు కలిసి ఫామ్ అవటమే కిడ్నీలో స్టోన్స్. ఎక్కువ మందికి కిడ్నీలో స్టోన్స్ 70% స్టోన్స్కి కాల్షియం ఆక్సిలేట్స్ రెండు కలిసి పేరుకునే రాళ్లే ఉంటాయన్నమాట. ఈ కిడ్నీలో స్టోన్స్ రాకుండా రక్షించాలంటే మరి వచ్చిన వారికి పెరగకుండా ఉండాలన్నా, లేని వారికి రాకుండా ఉండాలన్నా రణపాల ఆకు డైరెక్ట్గా కిడ్నీ స్టోన్స్ రాకుండా రక్షిస్తున్నదని 2013 సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ జాఫ్ని శ్రీలంక వారు ఈ రణపాల ఆకు మీద పరిశోధన చేసి నిరూపించారు. ఈ రణపాల ఆకులో ఉండే 12 రకాల కెమికల్ కాంపౌండ్స్ మరియు ఫైటోన్యూట్రియంట్స్ ఇవన్నీ కూడా ప్రధానంగా కిడ్నీలో స్టోన్ ఫామ్ అవ్వకుండా రక్షించడానికి అద్భుతంగా ఉపయోగపడుతున్నాయట. సహజంగా మన బ్లడ్ని కిడ్నీలు ఫిల్టర్ చేసినప్పుడు ఆ ఫిల్టర్ అయిన వాటిలో ఉండే కాల్షియంని ఆక్సిలేట్స్ని ఈ రెండు మామూలుగా కలిసిపోతుంటాయి. ఫిల్టర్ అయిన తర్వాత ఎక్కువ మొత్తంలో ఈ రెండు కలిసినప్పుడు ఆక్సిలేట్స్ ఎక్కువ ఉన్నప్పుడు కాల్షియంతో కలిసి స్టోన్ ఫార్మేషన్ అయ్యి ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ రణపాలాకు వాడటం వల్ల ఇందులో ఉన్న ఫైటోకెమికల్స్ 12 రకాల కెమికల్ కాంపౌండ్స్ ఏం చేస్తున్నాయంటే ఈ కాల్షియంని ఆక్సిలేట్స్ని కిడ్నీలో ఫిల్టర్ అయిన తర్వాత ఈ రెండింటిని కలవకుండా నిరోధించడానికి ఆపటానికి ఇవి బాగా ఉపయోగపడుతున్నాయి. అందుకని స్టోన్ ఫార్మేషన్ జరగకుండా రక్షించడానికి ఇవి హెల్ప్ చేస్తున్నాయని నిరూపించారన్నమాట. అలాగే ఇందులో ఉండే పాలిఫెనాల్స్ ప్రత్యేకంగా కిడ్నీ స్టోన్స్ వచ్చినప్పుడు పాడైన టిష్యూ ఏదైతే ఉంటుందో దాన్ని రిపేర్ చేయడానికి కూడా ఈ రణపాలాకు ఉపయోగపడుతున్నదని. అలాగే ఇంకొక లాభం ఏంటంటే రణపాలాకులో ఉండే పాలిఫెనాల్స్ అనేవి మెయిన్గా యూరిన్ ద్వారా ఎక్కువ కాల్షియం బయటకు పోకుండా రక్షించడానికి కూడా కంట్రోల్ చేయడానికి కూడా బాగా ఉపయోగపడుతున్నదట. కాబట్టి ఈ కోణాల్లో ఈ రణపాలాకు కిడ్నీలో స్టోన్ ఫార్మేషన్ని నిరోధించడానికి ఉపయోగపడుతున్నది అంటున్నారు. ఇంకా రణపాలాకుని తీసుకుంటే దెబ్బలు పుళ్ళు గాయాలైన గ్యాంగ్రీన్ వచ్చి అక్కడ పుండు మానకుండా అక్కడ స్పర్శ తగ్గినప్పుడు అలాంటి భాగాలకు కూడా ఈ రణపాలాకు పేస్ట్ చేసేసి అందులో పసుపు కలిపికేసి కనుక పెడితే ఈ రణపాలాకులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్, యాంటీ మైక్రోబియల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ ప్రాపర్టీస్ చాలా ఎక్కువ మొత్తంలో ఉండటం వల్ల ఆ పుళ్ళు ఇవన్నీ కూడా దెబ్బలు బాగా మాన్తున్నాయి అని నిరూపించారన్నమాట. వీటికి కారణం ఈ రణపాలాకులో ఉండే బ్రయోఫిలిన్ ఇది ఎక్కువగా ఉపయోగపడుతున్నదట. అలాగే రణపాలాకులో ఉండే బ్రయోఫిలిన్తో పాటు బెర్సాల్డిజెనిన్ 135 ఆర్థో ఎసిటేట్ అనే కెమికల్ కాంపౌండ్ వల్ల వుండ్స్ కానీ గ్యాంగ్రీన్ కానీ ఇట్లాంటివి బాగా తగ్గుతున్నాయి, పుళ్ళు బాగా మాన్తున్నాయని ఇవ్వటానికి రీజన్ ఇది కూడా ఒక కారణం అని చెప్పడం జరిగిందనమాట. కొంతమందికి చెవిలో చీము కారుతూ ఉంటుందండి. ఈ చీము తగ్గటానికి కూడా ఈ రణపాలాకు పసరు తీసేసి ఆ పసరు ఫిల్టర్ చేసి ఆ పసరుని చెవిలో వేసుకోవటం వల్ల యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ బాగా ఉండటం వల్ల చెవిలో చీము తగ్గటానికి, ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల వచ్చే నొప్పి తగ్గటానికి కూడా ఈ రణపాలాకు ఉపయోగపడుతున్నదట. ఈ రణపాలాకు మామూలుగా మనకి పల్లెటూళ్ళల్లో గట్ల మీద కాస్త ఎక్కడ పడితే అక్కడ పిచ్చి మొక్కల దగ్గర బాగా పెరిగి ఎత్తు చెట్టులాగా వస్తుందన్నమాట. పౌడర్ ఫామ్లో ఆన్లైన్లో దొరకట్లేదు, కానీ ఈ చెట్లే డైరెక్ట్గా ఇప్పుడు డోర్ డెలివరీ చేస్తున్నారు ఆన్లైన్ ద్వారా. అందుకని అట్లాంటి తెప్పించుకుని సుమారుగా ఒక మీడియం సైజ్ చెట్టు అనుకోండి 200 రూపాయలు ఉంటుందంట. మరి రోజుకి 4-5 ఆకులు 6 ఆకులు అట్లా తీసి వాడుకున్నా సరిపోతుంది అనమాట. మిగతా ఆకు ఫ్రిడ్జ్లో పెట్టుకుని అట్లా ఉపయోగించుకోవచ్చు. ఒక 4-5 ఆకుల్ని 100 ml వాటర్లో వేసి మరిగించి డికాక్షన్ లాగా వడకట్టి దాన్ని తీసేసి అందులో తేనె కానీ చెరుకు రసం మరిగించిన తర్వాత వచ్చే చెరుకు పానకం కానీ కలుపుకొని అట్లా త్రాగొచ్చు అనమాట. లేకపోతే ఖర్జూరం పేస్ట్ కలిపేసినా సరిపోతుంది అనమాట తీపికి. ఇలాంటి రణపాలాకు
డికాక్షన్ని మన పచ్చిగా మాత్రం ఆకుపసర వాడకూడదు. దీన్ని మరిగించి ఆకులను డికాక్షన్ లాగా తీసుకుని తేనె కలిపి వాడుకోవడం ఈ మంచి పద్ధతి అనమాట, త్రాగటానికి అనుకూలమైన పద్ధతి. మరి ఈ రోజుల్లో ఎక్కువ మందికి కిడ్నీలో స్టోన్స్ వచ్చిన వారు కూడా ఫర్దర్గా మళ్ళీ పెరగకూడదంటే కూడా ఇక కాల్షియం ఆక్సలేట్ ఈ రెండు కలవకుండా చేస్తున్నది కాబట్టి వాళ్ళకి ఇది బెనిఫిట్. లేని వారికి రాకుండా చేయటానికి రణపాలాకు ఇలా వాడుకోవటం మంచిది. ప్రతిరోజు మంచినీళ్ళ 4 లీటర్లు అట్లా త్రాగుతూ కొంచెం న్యాచురల్ ఫుడ్స్ లాంటివి ఎక్కువ తీసుకుంటే కూడా మనకి స్టోన్ ఫార్మేషన్ జరగకుండా రక్షించడానికి చక్కగా ఉపయోగపడుతుంది. ఇలాంటి రణపాల ఆకుతో పాటు ఈ నియమాలు కూడా మార్చుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.